దినం వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. ఈసారి బాలశౌరి అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టింది జగన్ అధిష్టానం. ప్రత్యామ్నాయ అభ్యర్థి పరిశీలనలో వైసీపీ ఉంది. ఈ నేపథ్యంలో బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ హయాం నుంచి బాలశౌరి ఆ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నారు. కొంతకాలంగా జగన్ కు బాలశౌరికి మధ్య అంతరం ఏర్పడింది. ఇక తనకు సీట్ లేదని తేలడంతో పార్టీ మారే యోచనలో బాలశౌరి ఉన్నారు. కొంతకాలంగా నియోజకవర్గానికి వైసీపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు బాలశౌరి. అయితే జనసేనలోకి బాలశౌరి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ రేపట్లో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ బాలశౌరి కలిసే అవకాశం ఉంది. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన బాలశౌరికి ఇప్పటికే ఆర్థిక బలం, ప్రజాబలం దండిగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేనలో చేరితే ఏ నియోజకవర్గం నుంచి బరిలో ఉంటారనే దాని మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. జనసేనలోకి వెళ్తారని జరుగుతోంది ప్రచారం. అయితే ఎప్పుడు జనసేనలోకి వెళ్లబోతున్నారు? క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఝాన్సీ రాణి, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ఇది వైసీపీకి చాలా పెద్ద షాక్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వల్లభనేని బాలశౌరి వైఎస్ కుటుంబంలో కుటుంబ సభ్యులు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచో కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మిగులుతూ అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ ఆ ఢిల్లీలో కూడా చాలా పెద్ద పాత్ర పోషించారు. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అనేక రకాలైన వ్యవహారాల్లో, రాష్ట్రానికి కావాల్సిన లోన్ల విషయంలో గానీ ఇతరత్ర అనేక కార్యక్రమాల్లో వల్లభనేని బాలశౌరి అనేక కీలకమైన రోల్ వైసీపీలో పోషించారు. ఆయన తెర వెనుక ఉన్నప్పుడు కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు ఈ రోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయటం అనేది ఒక పెద్ద సంచలనంగానే భావిస్తున్నారు. గత కొంతకాలం నుంచి ఆయనకు మచిలీపట్నం టికెట్ రాదు. మచిలీపట్నం గాని గుంటూరు గాని ఆయన టికెట్, పార్లమెంటు టికెట్ ఆశించారు. అయితే దీని సంకేతంగా కొద్ది రోజుల నుంచి కూడా ఆయనకు మచిలీపట్నం గాని మన గుంటూరు గాని టికెట్లు వచ్చే అవకాశం లేదనే సంకేతాలు అందిన దగ్గర నుంచి కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన మచిలీపట్నం పార్లమెంట్ లో గానీ మిగతా ఎక్కడ కూడా ఆయన పాల్గొనలేదు. అయితే ఆయన పార్టీ మారతారనేటటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుస్తారు, జనసేనలోకి వెళ్తారనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే తాను పార్టీ మారుతున్నట్టుగా, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు వచ్చినటువంటి ప్రకటన అది తీవ్రమైన సంచలనం. ఇది వైసీపీకి చాలా బిగ్ షాక్ గానే చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి రాజీనామా చేస్తారనే అంశం గురించి కూడా ఆ పార్టీ అయితే అనుకోలేదు. ఆయన పార్టీని, ఆయన సేవల్ని పార్టీలో వినియోగించుకుంటూ ఆయనకు సంబంధించినటువంటి అనేక 2 విడతలుగా బాలశౌరితో అధిష్టానం మాట్లాడింది. అధిష్టానం మాట్లాడిన తర్వాత కూడా ఆయన మెత్తపడలేదు, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. సీఎంఓ నుంచి పిలుపు వచ్చినప్పుడు కూడా ఆయన వెళ్ళలేదు సమాచారం ఉంది. అయినప్పుడు కూడా ఆయన పార్టీ వేడతారనేటటువంటి అంశం అయితే లేదు. కానీ వల్లభనేని బాలశౌరి పార్టీకి రిజైన్ చేయటం అనేది వైసీపీకి మాత్రం చాలా పెద్ద షాక్ గానే భావించవచ్చు ఝాన్సీ రాణి. అలాగే జయరాజ్, ఇప్పటికే అసంతృప్తి రాగం వైసీపీలో వినిపిస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలోనే వల్లభనేని బాలశౌరి కూడా రాజీనామా చేయడం కాస్త ఆందోళన కలిగించే విషయం. అయితే ఇవాళ రేపట్లో బాలశౌరి పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు కదా, ఎన్ని గంటలకు కలిసే అవకాశం ఉంది? తప్పకుండా వాస్తవానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి పవన్ కళ్యాణ్ ని కలవటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు నాయుడుతో సాయంత్రం ఆయన భేటీ అవుతున్న నేపథ్యం ఒకటి, ఆయన మిగతా ఆ అంశాలకు సంబంధించి బిజీగా ఉన్నటువంటి నేపథ్యం ఒకటి. ఆయన అయితే 2-3 రోజుల్లోనే బాలశౌరి, వల్లభనేని బాలశౌరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ భేటీ మాత్రం జరుగుతుంది. బాలశౌరి ఇప్పటికే గత కొద్ది కాలం నుంచి కూడా ఆయన బాలశౌరి ఎప్పుడైతే వైసీపీ నుంచి తనకు టికెట్ రాదు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నారో ఆ తర్వాత నుంచి జనసేన ఆయన సంప్రదించడం, ఆయన జనసేన సంప్రదించడం గత కొంతకాలంగా ఉంది. అయితే బాలశౌరి ఆ జనసేన పార్టీలో చేరతారనేటువంటి అంశం అయితే ఉంది. జనసేన టీడీపీ పొత్తుల నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు గాని అదేవిధంగా మచిలీపట్నం గాని సీట్లని, పార్లమెంట్ సీట్లని బాలశౌరి ఆశిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ రెండిట్లో ఏదైనా ఒక సీటు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బాట అధిష్టానం నుంచి మాట తీసుకున్న తర్వాత బాలశౌరి జనసేన చేరే అవకాశం ఉంది. దీనికి ముందస్తుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆయన కలవటం, ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చించడం, వైసీపీలో ఉన్న చేపట్టినటువంటి కార్యక్రమాలు, వైసీపీలో ఆయనకు జరిగినటువంటి అంశాలు అన్ని కూడా పవన్ కళ్యాణ్ కి వివరించేటువంటి ప్రయత్నం చేయడానికి సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే బాలశౌరి వైసీపీని వేడటం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా
కృష్ణా గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. గతంలో కూడా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. 2019లో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఈసారి కూడా తనకు తప్పకుండా టికెట్ వస్తుందని చెప్పేసి ఆశాభావంతో ఆయన ఉన్నటువంటి నేపథ్యంలో గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి దాదాపు సీట్ లేదని తేల్చి చెప్పినటువంటి తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తమే చూస్తే మచిలీపట్నం పార్లమెంట్ లో అటు మచిలీపట్నంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మాజీ మంత్రి పేర్ని నానికి, అదేవిధంగా వల్లభనేని బాలశౌరికి గత కొంతకాలం నుంచి కూడా చాలా హోరాహోరీ జరుగుతుంది. ఇద్దరు మధ్య చాలా తీవ్రమైనటువంటి వివాదాలు జరుగుతున్నాయి. ఇద్దరు కూడా రెండు రకాలైనటువంటి వర్గాలను అక్కడ పెంచి పోషిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి విభేదాల నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ లో కూడా వైసీపీ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినటువంటి అంశాల గురించి కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం. ఈ రోజు బాలశౌరికి మచిలీపట్నం పార్లమెంటు ఈసారి వచ్చే ఎన్నికల్లో లేదని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో బాలశౌరి అప్పటి నుంచి కూడా వేరే అంశాలకు ప్రత్యామ్నాయం చూసుకుంటున్న నేపథ్యంలో జనసేనలోకి వెళ్లాలనేటటువంటి ఆయన సన్నిహితులు, ఆయనకున్నటువంటి శ్రేయోభిలాషులు, ఆయనకున్న సన్నిహితుల ద్వారా అందినటువంటి సమాచారం, తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ నేపథ్యంలో బాలశౌరికి గతం నుంచి కూడా చిరంజీవితో గాని పవన్ కళ్యాణ్తో గాని మన్ని సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. గతం నుంచి కూడా ఆయన వైసీపీలో ఉన్నప్పుడు నుంచి కూడా దానికంటే ముందు నుంచి కూడా ఇద్దరు అటు బాలశౌరికి చిరంజీవితో కానీ చిరంజీవి కుటుంబంతో మంచి సన్నిహితమైన సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు వైసీపీని వీడి ఆయన జనసేనలోకి వెళ్తారనేటువంటి అంశం గురించి ఈ రోజు క్లారిటీ వచ్చింది. ఆయన రేపు ఎల్లుండిలోగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి వెళ్ళటం, జనసేనలో చేరటం. అయితే చేరే ముందే ఆయనకు గుంటూరు పార్లమెంట్ గాని అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ గాని కేటాయించే విషయం గురించి స్పష్టత తీసుకున్న తర్వాత ఆయన జనసేనలో చేరే అవకాశం ఉంది. ఝాన్సీరాణి, అలాగే జయరాజ్, మనం చూస్తే బాలశౌరి చేరిక వల్ల జనసేనకు ఎలాంటి బలం చేకూరే అవకాశం ఉంది? మరోవైపు చూసుకుంటే మచిలీపట్నం స్థానం ఆశిస్తున్నారు కదా బాలశౌరి. ఇవాళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా భేటీ కాబోతున్నారు. ఈ అంశం వారిరువురి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందా? మరోవైపు మచిలీపట్నం ఇటు టీడీపీ నుంచి కానీ ఇప్పటికే ఉన్న జనసేన నేతల నుంచి కానీ ఏమైనా పోటీ ఉందా? ఇప్పటి వరకైతే తెలుగుదేశం పార్టీకి మచిలీపట్నంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు కొనకళ్ళ నారాయణ అయితే అక్కడ ఉన్నారు. ఈసారి తను మచిలీపట్నం నుంచే పోటీ చేస్తానని ఇప్పటికే ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గతంలో గన్నవరం అసెంబ్లీకి వెళ్లాలి అని చెప్పేసి కొనకళ్ళ నారాయణ ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత పెడన నియోజకవర్గాలు వెళ్లాలని ప్రతిపాదన చేసినప్పుడు కూడా తాను అసెంబ్లీకి వెళ్లను, పార్లమెంట్కి మాత్రమే వెళ్తానని చెప్పేసి కొనకళ్ళ నారాయణ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో కొనకళ్ళ నారాయణ మచిలీపట్నం పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరొకసారి పోటీ చేయడానికి ఆయన సిద్దమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బాలశౌరి అటు తెలుగుదేశం ఇటు జనసేన ఉమ్మడి అభ్యర్థిగా అక్కడికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బాలశౌరికి అక్కడ స్థానం లేకపోతే గుంటూరు పంపేటటువంటి అవకాశం గురించి కూడా ఈ రోజు ఉభయ అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సీట్ల పంపకాలు, సీట్ల సర్దుబాట్ల గురించి ఆలోచించిన తర్వాత కానీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బాలశౌరి వైసీపీని వేయటం అనేది నిజంగా కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడిగా బాలశౌరి ఉన్నారు. అదేవిధంగా ఆయా వర్గాల్లో ఆయన అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది. అలాంటి వ్యక్తి వైఎస్ కుటుంబం, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలో గాని వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత 2004లో నుంచి కూడా ఆయన ఆ కుటుంబంతో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలతో ఆ కుటుంబ కార్యక్రమాలు గాని రాజకీయ కార్యక్రమాలు గాని అన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి అన్ని కూడా స్వయంగా ఆయన దగ్గరుండి పర్యవేక్షించేటటువంటి సన్నిహితమైన సంబంధాలు వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన సీఎంతో కొద్దిగా దూరం పెరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఆయన కొద్దిగా దూరం పెరిగింది. ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు ఎక్కడ కూడా జరగని నేపథ్యంలో ఒకానొక సమయంలో బాలశౌరి అక్కడ ఉన్నటువంటి పరిణామాలు జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాతనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ కూడా దూరంగా ఉన్నారు. ఆయన గుంటూరులో వెళ్లి ఉంటూ అనే సన్నిహితులు అదేవిధంగా మొత్తం శ్రేయోభిలాషులు రాజకీయంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి ప్రముఖుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతనే వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తా ఉంది. ఆయన
త్వరలోనే జనసేనలో చేరటం, జనసేనలో పార్లమెంటు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా గుంటూరు గాని మచిలీపట్నం గాని పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పోటీ చేయడానికి కూడా ఏర్పాట్లు అదే విషయాన్ని అధిష్టానం దగ్గర చెప్పడం, జనసేన అధినేత దగ్గర చెప్పి దీనికి సంబంధించి ఈ రెండిట్లో ఏదో ఒక స్థానాన్ని ఎంచుకొని అప్పుడు జనసేనలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఝాన్సీరాణి. అలాగే జయరాజ్, బాలశౌరి ఒక బలమైన వ్యక్తిగా చెప్పొచ్చు. ఆయనకు ఆర్థిక బలం కానీ ఇటు జనబలం కానీ అధికంగా ఉంది. ఢిల్లీ స్థాయిలో కూడా ఆయనకి లాబియింగ్ నెట్వర్క్ ఉందనంటే ఆయన ఎలాంటి వ్యక్తి అనేది అర్థం చేసుకోవచ్చు. అలాంటి బలమైన అభ్యర్థి, అలాగే కుటుంబ సన్నిహితుడైనటువంటి బాలశౌరిని ఆ అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టింది వైసీపీ. దానికి కారణాలు ఏంటి? ఈ రోజున ఇవేవి కూడా పరిగణలో తీసుకునేటటువంటి పరిస్థితి కాదు. ముఖ్యంగా జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా వెళ్ళడానికి ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుసు. అయితే బాలశౌరి చాలా బయటికి కనపడకుండా తెర వెనక వైసీపీ కార్యక్రమాలు కానీ వైసీపీకి సంబంధించిన యాక్టివిటీస్ కానీ ఢిల్లీ స్థాయిలో చాలా పెద్ద పాత్ర, కీలకమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఆయన అనేక రకాలైనటువంటి కమిటీలో కీలకమైన కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీల్లో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి అనేక కమిటీల్లో ఆయన సభ్యుడిగా, కొన్నిటికి చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కీలకమైన వ్యక్తి ఈ రోజు వైసీపీకి రాజీనామా చేయడం, రేపో మాపో జనసేనలో చేరేటటువంటి అంశం గురించి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది ఝాన్సీరాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.